అప్పటి నుంచి చూస్తున్నా లిఫ్ట్ అడుగుదామంటే ఒక్క బండెత్తలేదు. అబ్బా బావా, నువ్వు ఇప్పించిన ప్లాట్ ఉన్నది చూడు, ₹1,00,00,000 పలుకుతుంది. నేనైతే లక్కీల పడ్డాను. అబ్బో, నువ్వు లక్కీల పడ్డా అంటే కానీ ఎప్పుడు దావత్ ఇచ్చినావు బామ్మది నువ్వు? ఇంత బావా గసొంటిది ఇంకో ప్లాట్ ఉంటే చెప్పవా కొంట. ఇంకో ప్లాట్ మా బావా నిన్ను వదిలేదు ఇది. ఉన్నది హనుమన్నారాయణ ఒకటి ఉన్నదా? ఉన్నది, తీసుకోండి, మంచి ప్లాట్ ఉంది. అబ్బా ఇక నిన్ను వదిలేదు లేదు బావ, ఇక కొంటా నేను ఖచ్చితంగా ఇప్పిస్తుంది. ఉన్నదా? సరే బావా, నేను కూడా అటే పోతున్నా, అక్కడ వరకు దించావా? సరే కూర్చో. మా బావ ఎంత మంచివాడు. కనవాడలేదు. ఏం కనవాడు? ఏమన్నా నువ్వు కొనటాను ఆశ చేస్తాను, ప్లాట్ కొన్నాను ఆశ ఇస్తావు. నేను కొంటాం ఎప్పుడున్నా బాగున్నావు అడుగుతా తప్ప ఏం చెప్పవు. సరేగానే ప్లాట్ తీసుకుంటా, మంచిది. అడిగి చెప్తామా? మీ వాళ్ళ అడుగుదాం బా, మీ వాళ్ళు. అరే మంచి ప్లాట్ తీసుకుంది బా, మంచి ప్లాట్ ఇప్పిస్తా పరా నీకు. ప్లాట్ గురించి మాట్లాడదాం. నమస్తే మేడం. ఏం లేదు మేడం, ఇక్కడ మంచి ప్లాట్ ఉందోటి. రాజన్న అడిగితే ఏమన్నాడు, మనం ప్లాట్ తీసుకుంటే మా దగ్గర చిన్న పైసలు లేదని చెప్పిండు. కాకపోతే ఎన్ని ఉంటాయని కట్టుర్రి, మంచి డైమండ్ లాంటి ప్లాట్ ఇప్పిస్తా నీకు. సూపర్ ప్లాట్. నువ్వు నా మాటమే తీసుకొని ఒకవేళ మీకు మళ్ళీ అమ్మే విషయం అన్నాడు, కళ్ళు మూసుకొని అమ్మిస్తా. నేను శ్రీకాంత్ కలిగి దగ్గరనే. నేను అందరిలో కాదు, నేను నీకు ఇప్పిస్తున్నా అంటే నా ఇంట్లోకి ఇప్పించినట్టు అనుకుంటా. నేను సూపర్ ప్లాట్ అది. నువ్వు అమ్ముతాడు 2 రోజులు అమ్మిస్తా. ఒకవేళ అమ్ముడు పోకపోతే ఆ ప్లాట్ పెట్టుకొని నీకు 2 లక్షలు అంటే ఇప్పిస్తా. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తారు కానీ నువ్వు నన్ను నమ్మురి, నేను నా ఇంట్లో ప్లాట్ లెక్క అనుకుంటాను. బాబా నువ్వు శ్రీనగర్ కాలేజీలో ఇప్పించిన ప్లాట్ ధర ఇప్పుడు ₹1,50,00,000 వస్తుంది. నేనైతే లక్కీల పడ్డా. అరే నువ్వు ఓదిగారా దగ్గర తెచ్చి ఇప్పుడే మళ్ళీ ఇటు వచ్చి పనికి వెళ్ళాలి కదా. అరే నీకు తలకాయ నొప్పి ఉంది. నేను మంచి ప్లాట్ ఇప్పించిన. శ్రీనగర్ కాలేజ్. సరే మంచిది, మరి వచ్చి చూద్దాం మేము ప్లాట్ ఎక్కడ ఉంది చూసి చేద్దాం. సరే మంచిది. ప్లాట్ ఇప్పిస్తున్నావా? మరి నాకు కూడా ఇప్పి, నేను కూడా వస్తా. అరే నీతో తలకాయ నొప్పి, పన్నాడు నాకు కూడా కావాలి. పన్నాడు దీని అవతల దాని అవతల ఇలా ప్లాట్ మంచి రేట్ ఉన్నాయి, మంచిగా తీసుకునేటి. ఏమి ప్లాట్లు అమ్ముతారా? మేట సార్ దీని అవతల తోటి ఉన్నది, దాని అవతల 200 కాలన్నది, అవతోటి తూర్పు ఫేస్ ఉన్నది. ఏమో అన్ని అయిపోయినాయి. ఉన్నాయి సార్ ఇలా సూపర్ ప్లాట్ నీకెందుకు మంచిగా ఉన్నాయి ప్లాట్. అయ్యో మీకు తెలియదా, బాబా చాలా ఇప్పిస్తాడు. నాకైతే శ్రీనగర్ కాలేజీ ఇప్పించాడు. ఇప్పుడు ₹1,00,00,000 దొరకలేదు. నేనైతే లక్కీల పడ్డా. మరి ఇలా తూర్పు ఫేస్ పక్కా ఉంటే అవతల నీకు రేపు రా, రేపరా నీకు రేపు ఇప్పిస్తా. అవతల తూర్పు ఫేస్ అది రేపేం సార్, ఇప్పుడే రా చూస్తా. మా క్లయింట్ వస్తాడు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. వారితో మీరు కూడా చూస్తారా? ఈ తూర్పేసే నేను చెప్పింది. ఇప్పుడు మరి వస్తుంది. ఇగో ఈ మొత్తం ఇక్కడ నుంచి ఈ నుంచి మొదలుకుంటే ఆన్ దాకా ఇటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఇవేమో తూర్పేసు, ఇవేమో పడవల పేసు. ఇక మీ ఇష్టం ఉన్న సెలక్షన్ చేసుకోండి. కొంచెం ఈ రోడ్ దిక్కునే జర 2-3 వేలు ఎక్కువ అవుతాయి. గాయదార కట్టారు సార్, జర కొంచెం దగ్గర ఉండే రోడ్ పేస్ అవి ఎందుకు సెలెక్ట్. నేను ఎన్నో చూసాను కానీ మనసు పడ్డది. ఓకే ఈ తూర్పేసి తీసుకోరు మంచిగా సార్. ఇవ్వ 2-3 వేలు ఎక్కువ అయితే కానీ సరే చూడరు. మీరైతే పైసలు పట్టుకొచ్చినాక మాట్లాడాలి తీరా సార్. మరి తీసుకుందామనే మంచిగా ఉంది ఫ్లాట్ అయితే. ఈ అప్ప సొప్పనే తీసుకుందాం, పిల్లలు చదువుకన్నా భవిష్యత్తు గుర్తు మంచిగా యూజ్ అవుతుంది. సరేనా? రేపు తీసుకొచ్చి మాట్లాడుకుందాం. సరేనా? ఏం లేదు సారు, మీరు మంచి రోజు చూసుకోరి. శుక్రవారం అయితే మంచి రోజు ఉన్నది. శుక్రవారం నాడు మీరు అందరు బ్యాన్ తీసుకొని అది మీకు తూర్పు పేసి అవసరం, తూర్పు పేసి ఇస్తా, పడమటి పేసి పడమటి ఇస్తా. ఆ రోడ్కి అవసరం కదా సార్.
అవి 2-3 వేలు ఎక్కువ అనుకుంటారు. మీరైతే భయాన్ని పట్టుకురాలి, మాట్లాడదాం. ఇప్పుడు స్వామి ఆ. పక్కనేనా నేనైతే లక్కీలో పడ్డా. బావా ఇంకోటి ఇప్పించావా, నేను కూడా కొంటా. నీకేంది ఇల్లునే తీరా తీసుకుందు. మీరు ఆల్రెడీ కొన్నారా? కొన్నా. అందుకే మళ్ళీ వచ్చి ఇంకో ఫ్లాట్ కావాలని. ఇంకో ప్లాట్ కావాలన్నా ఎంబడి పడతాడు. సరే తీసుకొని తీరా. సరే తప్పకుండా మీరైతే భయం పట్టుకోరారు. మేము మంచిగా చూసుకొని భయం పట్టుకొని బస్. సరే నాని. సూపర్ ప్లాట్, ఇంతకంటే మించిన ప్లాట్ లేవు. అన్న మంచి బిస్కెట్ మంచిదేగాని. మంచిగా కదా మరి. నీ మీద నమ్మకం తీసుకుంటాను మేము మరి. నీకు ఎందుకు నువ్వు అమ్మ నాడు నాకు అప్పచెప్పిన చెప్పాను కదా ఆడ. అదే విధంగా నీకు అదే ఒకవేళ మాట అవసరం ఉండాలి ఉందా? మరి. తప్పకుండా ఇగో నాకు అమ్మే ప్రసక్తి ఏం లేదు, దేవుని దయ వల్ల బానే ఉంది కానీ ఓకే, ఓకే. తీసుకుంటే మాత్రం మళ్ళీ వెనక తీసుకోకుండా నీకు సుఖం బంగారం సార్ ప్లాట్. అవే అంటారు. బస్ అంతే. మీరు తీసుకున్న మాట వాళ్ళ లెక్కలు వేరు, మా లెక్కలు వేరు. అంతే. నాకు మాత్రం ఇక అమ్మటోళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా. అరే మంచిగా తక్కువలో మంచి దొరికిందిరా, మేము కూడా కొంటాం. ఎవరికైనా చెప్పినా కూడా లెక్కలు ఉంటారు. మంచి ఇక అమ్మటోళ్ళు ఎట్లా చెప్తారు, ఏ మంచిదే మంచిది అంటారు కదా, గట్ల మరి. అందుకే మాకు డౌట్. నీకు మంచి ప్లాట్ ఇప్పిస్తా ఇంకా. బస్. సరే నీ మీద నమ్మకంతోనే మేము బస్. మంచి రోజు చూసుకొని వస్తాం ఇక మరి. ఇంకోటి ఏంటంటే ఈయన కూడా కొన్ని మంచి లక్ష కాబట్టి మేము ఈయన చూసి కూడా నమ్మాల్సి వస్తుంది కొంచెం. ఆయనకి ఇంకోటి కావాలట. మీరు కొంటారా? నేను కూడా చెప్తా భయానా, నేను తొందరగా చెప్తా. నేను కూడా నాకైతే బంగారం లాంటి మళ్ళీ కొనాలి. సరే నేనైతే లక్కీలు పడాలి. సరే 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 మంచిది 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 అన్న పోయిద్దాం ఇక. మంచిది మంచిది. ఈయన మంచిగా చెప్తున్నాడు కానీ మరి చూద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మళ్ళా చూస్తే ఇట్లా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6. సత్యం సెటు ఉన్నారా ఇంట్లో? ఏందమ్మా ఎవరు మీరు? అయ్యో నన్ను గుర్తుపట్టలేదు సెటు. మొన్న మీ దగ్గర ఫ్లాట్ కొన్నా కదా. అందరు మందిగా ఉంటారు, యాదుకుంటుందా? అయ్యో ఏంది సెటు అట్లంటావు? మొన్న మా ఇంటికి వచ్చినావు కదా, చాయ్ తాగినావు, మా ఆయనతో ముచ్చట్లు చెప్పినావు, ఇప్పుడే మర్చిపోయినావు సెటు. అయితే ఏంది మరి? ఏంది సెటు గట్ట మాట్లాడతాళ్ళు? కరెక్టేనమ్మా. ఏంది ఇప్పుడు కాదు, ప్లాట్లు 100 మంది కొంటారు మా దగ్గర. ఏం కొంటే ఏంది ఇప్పుడు, ఏం గుర్తుకొస్తే ఏంది చెప్పు. ఏందా మొన్న ఫ్లాట్ కొన్నా కదా సెటు, కొంచెం మా ఆయనకు ఆరోగ్యం మంచిలేదు, జరంతా ఆ ఫ్లాట్ అమ్మి పెట్టరా అని సెటు. అదా అది గదికి ఇప్పుడు అమ్ముతుందమ్మా, టైం పడుతుంది దానికి. అది మనం ఎగిరితే పడితే పని కాదు, అది టైం పడుతుంది దానికి. అదేంది సెటు గట్ల మాట్లాడతారు? కొనేటప్పుడు మీరు ఏమన్నారు, అవసరం ఉంటే 2 రోజులలో అమ్మి పెడతాన్నారు కదా. అది కాకపోతే ఇంకో ముచ్చరేపులు కదా సార్, కాయిదాలు పెట్టుకొని 2 లక్షలని ఇప్పిస్తున్నారు. నాకు 2 లక్షలు అవసరం లేదు సార్, 1,00,000 రూపాయలని ఇప్పియండి. అప్పుడు మాత్రం చెప్తాం ఏమో, అమ్మేటప్పుడు బొచ్చడి చెప్తాం, ఏదో అమ్మటానికి కానీ మా బేరం మేము చెప్తాం. ఇక గట్లా అని మేము ఇచ్చుకోవడం అయినా అనుకో, ఏం లేదు గుండు కొట్టుకోవాలి, మాకు కూడా ఈ ఆశలు ఏమి లేదు. అవన్నీ టైం పడుతుంది అట్లా, నువ్వు అంత ఎగిరితే పడితే పని కాదమ్మా. మెల్లగా రాగు అమ్ముతా ఎవరికని చెప్తుంది. లేదు సేటు, కొంచెం పాని మీద ఉన్నది, అవసరం ఉండి అడుగుతున్నా కదా సేటు. ఏ గవ్యాన్ని కుదిరేమ్మా, గవ్యాన్ని మత చెప్తాం, అమ్మేటప్పుడు గవ్యాన్ని గీడ అనుకుంటే కూర్చుంటారు అడుగుతా. మనం ఫంక్షన్ వల్ల టైం అయిపో ఏమో, ఏం అది పెడుతున్నావు మనం ఇక్కడ. ఓ సేటు ఆగు, ఏటో పోతాను నేను, ఇక్కడ మాట్లాడతాను పిచ్చర్ వెళ్ళకపోతున్నా నీకు. ఓ ఉరుకుతాను లోపలికి, ఫంక్షన్ అనుకుంటా. నేను మనిషిని కదా, కొద్ది కాకపోతుందని పైసలు ఆడుతాను, ఏమో బాగా మాట్లాడతాను. కొనేటప్పుడు ఏమన్నా మంచిగా నిమ్మలంగా బెదిరించినావు, ఇప్పుడు అమ్మటప్పుడు గిట్ల మాట్లాడతాను. నాకు అవన్నీ చెప్పదు, నాకు పైసలు కావాలి ఇచ్చేయి, లేదా ఫ్లాట్ అమ్మి పెట్టు. ఓ 4 ముచ్చిపోకపోడా, నా ఉసురు వస్తాయి నీకు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నేను కడుపుగాలత్తే నువ్వేమో ఇట్లా మాట్లాడతావా? నువ్వు నాశనం అయిపోను, నా ఉసురు తక్కువ నీకు ఖచ్చితంగా వస్తుంది, నీ కుటుంబానికి నువ్వు నాశనం అయిపోను. ఏ పాప నీ అసలు ఇంతమంది చూసా ఏమడతాను కాకరినట్టు. అరే ఎటు పోతున్నావురా? కాలేజ్ పోతున్నామ్మా. టిఫిన్ చేసిపోరా? లేదమ్మా, కాలేజ్ ఆల్రెడీ తీసుకుంటా. అట్లే ఫ్రెండ్ గాని బర్త్డే పార్టీ ఉంది, అక్కడనే తినేసి వస్తాను నేను. ఇంకా చెప్తే వినడేమినాడు. నా కోసం వెయిట్ చేయకురా, ఇక పోతున్నా. నమస్తే రవణ, ఏందేమో చాలా రోజులు ఫోన్ చేసినావు. అన్నట్టు మన సత్యం మీ కొడుకుతో నీ ఒక దోస్తు జిగిరి ఊరికే తిరుగుతాడు చూడు బండి మీద. వాడు ఇవాళేమో యాక్సిడెంట్ అయిందట, మరి 2 ఉన్నారట బండి మీద. నీ కొడుకేడు ఉన్నాడు. ఏంది యాక్సిడెంట్ అయిందా? మధు మధు
మధు ఏమైందండి? ఫస్ట్ ఏమైంది కాదే మన చిన్నోడు ఎట్లయిండే ఎందుకు చెప్పు? నువ్వు చెప్పే మొదలు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందంటే పోయిండు. వానికి యాక్సిడెంట్ ఏంటంటే వానితో మనడుకుంటున్నాడు నడివేజరా ఏంది ఎక్కడ? ఏమైందిరా బర్త్డే ఫంక్షన్ పోలేదారా లేదు డాడీ కాలేజీలో లేట్ అయింది. సరే బిడ్డ నువ్వు లోపలికి పోకు. ఏమైంది డాడీ? ఏం లేదు పోరా నువ్వైతే లోపల పోరా చూసినా ఎంత పెద్ద గడ్డం తప్పిందో ఏమైందండి? అబ్బా ఎందుకో ఏమో ఇట్లా అయిపోయింది ఇవాళ దాకా ఒక ఆమె వచ్చి బగ్గ తిట్టిపోయింది ఎడదొరితాటే ఆమె ఉసురుకో ఏమో ఇట్లా అయింది అబ్బో పెద్ద గడ్డం తప్పిందే ఇక ఈ కాంచి ఆ దందంతా పని చేస్తానే లంగదందరని అబ్బో ఏందయ్యా మొత్తం దంద బంద్ చేస్తావా ఏంది? సాలేగా నాకు మంచిగా ఒక కొడుకునిచ్చిండు ఒక బిడ్డనిచ్చిండు మంచి నాకు ఆస్తి ఇచ్చిండు ఈ కాడి నుంచి సొక్కమైన బేరమే చేస్తా ఎవరిని మోసం చేయాలి అబ్బా నాకు నిజాతి బేరాలు సార్ అబ్బో ఈ ఉసురొద్దు ఈ తిట్లొద్దు ఈ మోసం చేసుడొద్దు నాకు ఇక ఈ దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు అనుకొని మంచిగా భర్తని ఇడికెళ్ళి ఇక ఎవరిని మోసం చేయాలి సరే దీపా వాడు ఎప్పుడు తిన్నాడో ఏమో అన్నం పెడుతుందా? చూసిరుగా అండి ప్రేక్షకులారా మీరు మంచి మంచి వీడియోలతోని మేము ముందుకు వచ్చి మీరు నవ్వచ్చు మంచి టైం పాస్ చేయొచ్చు మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ వీడియోలతో ముందుకు వస్తున్నాం కొత్త కొత్త వీడియోలతోని ఇంకా ముందుకు వచ్చి మీకు మంచి మంచి వీడియోలు చూపిస్తాం కనుక మరి చూసి ఆనందించి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట మాత్రం గట్టిగా కొట్టండి గంటలు మాత్రం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి.